audio jungle. ఎవరికైనా బాగోలేకపోతే వెంటనే మనం పోయేది అదే హాస్పిటల్కు. అక్కడ హాస్పిటల్లో పరిస్థితి ఏమిటో తెలుసా? ఎక్స్రే యూనిట్కు ఆపరేట్ చేయడం కోసం మనిషి కూడా అక్కడ లేడు ఆ హాస్పిటల్లో. అదే హాస్పిటల్లో కనిపించేది ఏమిటో తెలుసా? అక్కడ ఆపరేషన్ థియేటర్లో కనీసం ఏసీ కూడా పనిచేయడం లేని పరిస్థితిలో ఆపరేషన్ థియేటర్ జరుగుతూ ఉంది. అక్కడే అదే హాస్పిటల్లో కనిపించేది ఏమిటో తెలుసా? ఆసుపత్రిని శుభ్రం చేసేదానికి అక్కడ కనీసం స్టాఫ్ కూడా లేదు. ఆ శుభ్రం చేసే కార్యక్రమం కూడా మున్సిపాలిటీ స్టాఫ్తో చేయించే దిక్కుమాలిన అద్వారమైన పరిస్థితి ఇవాళ ఇక్కడే కనిపిస్తూ ఉంది అని అంటే ఇక అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన ఎలా సాగుతూ ఉంది అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాం గురించి ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అన్నది మనమంతా కూడా చూసాం. కానీ ఎవరైనా కూడా ముఖ్యమంత్రిగా వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవరైనా హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఎగరగొట్టిన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనిపిస్తారు. ఇదే నియోజకవర్గంలోనే 2014లో కపిలేశ్వరపురం మండలంలో అంగరలో జన్మభూమి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ప్రారంభించి చేనేత కార్మికుల సంక్షేమానికి చీరా దోపతి పథకానికి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చాడు. ఇప్పటికీ 4 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు పట్టించుకున్న పాపానే పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే అంగర గ్రామానికి 2 కోట్లు ఇస్తామన్నాడు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయిస్తామని చెప్పి కూడా అదే మీటింగ్లో చెప్పాడు. ఇప్పటికే 4 ఏళ్ళు అయిపోయింది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కూడా మాట ఇచ్చి ఆ మాటను కూడా ఎగరగొట్టిన వ్యక్తి బహుశా ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరూ కనిపించరు. ఇవాళ ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఈ పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల పాటు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసింది ఏమిటి అంటే ఈ 4 సంవత్సరాలు ఆయన చేసిన మోసాలు చూసాం, ఆయన చెప్పిన అబద్ధాలు చూసాం. ఆయన చెప్పిన ఈ మోసాలు అబద్ధాలు చూసినప్పుడు నాకు ఒక చిన్న కథ గుర్తుకొచ్చింది. చిన్న కథ చెప్పమంటారా? చిన్న కథ చెప్పమంటారా? చిన్న కథ చెప్పమంటారా తల్లి? చెప్పమంటారమ్మా? చిన్న కథ చెప్తా. అనగనగనగనగనగా ఒక స్టూడెంట్ ఉండేవాడు. ఆ స్టూడెంటు అడ్మిషన్ టెస్ట్కి వెళ్ళాడు. మెడికల్ పరీక్ష అడ్మిషన్ టెస్ట్ కోసం పోయాడు. ఆ అడ్మిషన్ టెస్టు ఆ స్టూడెంట్ వెళ్ళి తన అడ్మిషన్ టెస్ట్ రాశాడు. తన సొంత తెలివితేటలతో పరీక్ష రాస్తే ఆయనకు 100కి 10 మార్కులు కూడా రాలేదు. అంత గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి. ఆ తర్వాత చివరికి ఏం చేశాడు అనంటే వాళ్ళ సాయం వీళ్ళ సాయం తీసుకున్నాడు. కాపీ కొట్టాడు, పక్కవాడి చేత రాయించుకున్నాడు. ఎలాగో అలాగా అడ్మిషన్ అయితే సంపాదించుకున్నాడు. తీరా సీటు వచ్చాక ఆ తర్వాత మనోడు ఏం చేశాడో తెలుసా? మనోడు బండారం బయటపడింది. తీరా సీటు వచ్చిన తర్వాత ఆ తర్వాత మనవాడు ఏ ఎగ్జామ్ రాసినా కూడా డింకీలు కొడతానే పోయాడు. 4 ఏళ్ళుగా ఏ పరీక్ష రాసినా ఫెయిలే తప్ప పాసే లేదు. పూర్తిగా 4 సంవత్సరాలు ఫెయిలు. అన్ని సబ్జెక్టులు ఫెయిలు. అన్ని సబ్జెక్టులు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఫెయిలే కాదు మైనస్ మార్కులు కూడా. అంత గొప్ప స్టూడెంటు 5వ సంవత్సరం వచ్చేసరికి మొత్తం ఈ 4 సంవత్సరాలకు సంబంధించిన పేపర్లు 5వ సంవత్సరంలో ఉన్న ఆ సంవత్సరానికి సంబంధించిన పేపర్లు అన్నీ కలిపి ఒకేసారి రాయాలి. అన్నీ కలిపి ఒకేసారి రాస్తేనే ఆ పరీక్షల్లో అన్నీ కూడా పాస్ అవుతేనే తాను బయటపడగలుగుతాడు. ఆ పరిస్థితి ఎలాగూ లేదు.
ఎలాగూ లేదు అనేసరికి ఆ స్టూడెంట్ ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు కాపీ కొట్టి ఇన్విజిలేటర్లను బెదిరించడం, కాపీ కొట్టి ఇన్విజిలేటర్లను అదిరించడం, లేకపోతే మేనేజ్ చేసో, అది కాకపోతే గిమ్మిక్కులు చేసో, లేక ఏదో ఒక రకంగా గారడీ చేసి ఎలాగో అలాగా బయటపడాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ స్టూడెంటు. ఇవాళ ఆ స్టూడెంటు గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న గారడి రెండు ఒకటిగా మీకు అనిపించలేదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. 4 ఏళ్లుగా ఈ పెద్ద మనిషి అందరినీ మోసం చేశాడు, అన్ని హామీలను ఎగరగొట్టాడు. ఆ తర్వాత 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనేసరికి ఈ పెద్ద మనిషి చేయనిది చేసినట్టుగా, ఇవ్వనిది ఇచ్చినట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 4 ఏళ్ళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన, అక్కడ ఆ స్టూడెంట్కు కూడా 0 వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి, బాబు గారికి కూడా ఈ 4 సంవత్సరాల పాలన చూసినప్పుడు ఈ బాబు గారికి కూడా 0 మార్కులే వచ్చాయి. అక్కడ ఆ స్టూడెంట్కు అన్ని సబ్జెక్టులు తప్పాడు. ఇక్కడ బాబు గారు కూడా ఈ 4 ఏళ్లలో అన్ని హామీలను తప్పాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.